శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి మమ బ్రోవరా దేవర కైవల్య పదమీయరా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము తిరుపతిలో ఆ దేవదేవుని చూసి అక్కడ నుంచి కాళహస్తి బయలుదేరామండి. ఆల్మోస్ట్ కాళహస్తి రీచ్ అయ్యాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళహస్తి ఆలయం పంచభూత స్థలాల్లో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందిందండి. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడితే బయటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ తర్వాత చోళ రాజులు, విజయనగర రాజులచే నిర్మించబడింది. శ్రీ అనగా సాలీడు, కాల అనగా పాము, హస్తి అనగా ఏనుగు. అందుకే ఈ ప్రదేశానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఈ మూడింటిని మనం ఆలయంలో ఒక పక్కగా చూడొచ్చు కూడా. శ్రీకాళహస్తి అని చూపిస్తున్నారు. ఇది స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయాల్లో ఒకరు. శివలింగం ఇక్కడ వర్తులాకారంలాగా కాక చతురస్రంగా ఉంటుంది. స్థల పురాణం ప్రకారము ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన క్షేత్రం. ఈ దేవాలయము చాలా పెద్దది. పైకప్పు రంగులతో చిత్రించిన అనేక చిత్రాలు ఉంటాయి. మణికొండేశ్వరాఖ్య అనే మందిరం ఉంది. కాశీ క్షేత్రంలో వలె ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రాన్ని, తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షం ఇస్తాడని భక్తుల నమ్మకం. దేవాలయ ప్రాంతంలో పాతాళ విఘ్నేశ్వర ఆలయం ఉంది. దేవాలయానికి సమీపంలో కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాజగోపురం, సింహద్వారం దక్షిణాభిముఖం. స్వామివారు ఉత్తరాభిముఖులై ఉంటారు. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు దక్షిణామూర్తి. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా దుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుండడానికి ఇది ఒక సూచిక. ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రం స్థాపించారు. మీరిందాక చూసింది కైలాస స్నానఘట్టం. పంచలింగాల్లో వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంటే, కంచిలో ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగంగా, శ్రీరంగంలో జంబుకేశ్వరుడు జలలింగంగా, అరుణాచలంలో తేజోలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా మనకు దర్శనమిస్తారు. స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న 2 దీపాలు ఎప్పుడూ చెలుస్తూ ఉంటాయని చెబుతారు. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తూ ఉండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చాడంట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడంట. అప్పుడు స్వామి 2వ కంటి నుండి కూడా నెత్తురు కారడం మొదలైంది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన 2వ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. ఈ కన్నప్ప శిలా విగ్రహం మనం ఆలయంలో చూడొచ్చు. ఈ ఆలయానికి ప్రవేశ ద్వారం వైపున పాతాళ గణపతి ఆలయం ఉంది. ఇందులోకి ప్రవేశం ఒకసారి ఒకరికి మాత్రమే ఉంటుంది. మెట్ల ద్వారా లోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గం ఉంది. దాంట్లో 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం ఉంది. ఈ స్వామి కోర్కెలు తీర్చేవాడని ప్రసిద్ధి. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రధాన ఆలయం ఎంట్రన్స్ లోనే మనకు కాశీనాథ, కాలభైరవ ఆలయాలున్నాయి. అవి 9:6 రేంజ్ లో తీసినందువల్ల లాస్ట్ లో చూపిస్తాను. ఫోన్ టర్న్ చేసుకొని చూడండి. ఇది మరొక ఆలయం, ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. సేమ్ ఈషా ఫౌండేషన్ లో ఉన్న మాదిరిగా నిర్మిస్తున్నారు. ఇది ఆలయం ఎగ్జిట్ ఎంట్రన్స్ వద్ద మాకు కనిపించింది. ఇది రాహుకేతు క్షేత్రం అని ప్రసిద్ధి పొందింది. పుత్రశోకానికి గురైన వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరుడుగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపాన్ని బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రం అని పేరొచ్చింది. సర్పదోషము, రాహుకేతు గ్రహదోషాల నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు. దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారం నుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువై ఉన్న దక్షిణామూర్తిని మనం దర్శించవచ్చు. దక్షిణామూర్తి పూజలు అందుకోనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం మరెక్కడా కనిపించదు. ఇది వైదిక సాంప్రదాయానికి ప్రముఖ స్థానం ఉంది. ఆలయ వెనుక ద్వారంలో మీరు చూస్తున్న కన్స్ట్రక్షనే కాకుండా ఈ వెనుకగా వెళ్తే మాకు ఇలాంటి అందమైన ఊయలలూగుతున్న ఉమామహేశ్వరులు కనిపించారు. ఆ పక్కనే శ్రీకృష్ణదేవరాయల శిలాఫలకం కూడా ఉంది. మీరు చూడండి. ఆలయంలో
కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్రనామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వర స్వామి అభిషేకము జరుగుతాయి. శుక్రవారము అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నము, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నము, నిత్యోత్సవము, ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నము, తలిగ కట్నము, సర్పదోష అంటే రాహుకేతు పూజ జరుగుతాయి. పౌర్ణమి నాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహవాహనము జరుగుతాయి. ఆలయ దర్శనానికి 50 రూపాయల టికెట్ మొదలుకొను 500 రూపాయల టికెట్ వరకు ఉన్నాయి. ఇక్కడ నుంచి కొన్ని నిమిషాలు నేను 9:16 రేంజ్లో వీడియో షూట్ చేసినందువల్ల మీ ఫోన్ని దయచేసి రొటేట్ చేసుకొని బెటర్ ఎక్స్పీరియన్స్ పొందండి. ఆలయం పరిసరాల్లో 36 తీర్థాలు ఉన్నాయట. సహస్రలింగాల తీర్థం, హరిహర తీర్థం, భరద్వాజ తీర్థం, మార్కండేయ తీర్థం, మూక తీర్థం, సూర్యచంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలో పాతాళ గంగ లేక మూక తీర్థంలోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందని చెప్తారు. ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజుల్లో ఆలయం లోపలే కాకుండా 4 ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడతాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన 3 రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నిర్వహిస్తుంది. ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు 1,00,000కు పైగా భక్తులు సందర్శిస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతాయి. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథలు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్య కళాకారులు భక్తులను తమ కౌశలంతో రంజింపచేస్తారు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగ ఉంటుంది. నంది వాహనం ఎక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తర్వాత రోజు జరిగే రథయాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవము ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పపై స్వామిని, అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులో పెళ్లి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. ఆలయం లోపల కూడా మీకు ఎన్నో రకాల లింగాలు అగుపిస్తాయి. సీతా అమ్మవారు ప్రతిష్ఠించిన లింగము, ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన లింగము, రాముడు ప్రతిష్ఠించిన లింగము అని అణువణువున లింగాలు కనిపిస్తాయి. ఇందాక చెప్పిన ఆలయం ఇదే శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయము. ఇక్కడ అమ్మవారు అండ్ గణపతి దేవుడు కూడా ఉన్నారు. ఆలయం ముందే ఉన్న పూజా సామాగ్రి కొట్టులో టెంకాయ, పత్రం, పుష్పం తీసుకొని మేము ఆలయం లోపలికి వెళ్ళాము. ఆలయం లోపలి విశ్వనాథ స్వామి వారిని దర్శించి ఆలయం వెలుపల ఉన్న వేప చెట్టు కింద ఉన్న గణపతి దగ్గర పత్రం, పుష్పం ఉంచి 5 ప్రదక్షిణాలు చేసి కోరిన కోరిక నెరవేరుతుందని లోపల ఉన్న పంతులు గారు సెలవిచ్చారు. ఆ పక్కనే దీపం వెలిగించుకోవడానికి, కొబ్బరికాయలు కొట్టడానికి స్థలం ఉంది. ఆ కాశీ విశ్వనాథ స్వామిని నా కన్నులతో మీరు కూడా దర్శించి తరించండి. ఆలయాల్లో పండితులు, మహర్షులు, వేదాంగులు ఉండడం మనకు తెలుసు. కానీ ఆలయ గడపల్లో కూడా ఎందరో పండితులు కొలువై ఉంటారని మీకు తెలుసా? అందుకే మనల్ని గడపకి కూడా మొక్కమని చెప్తూ ఉంటారు. అలాంటి కాళహస్తిలో కూడా ఈ గడప కింద రోమస మహర్షి, దూర్జటి కవి ఉన్నారని చెప్తారు. ఇక్కడ చూస్తున్నవి అవే పిక్చర్స్. నేను ఇందాక చెప్పిన గణపతి విగ్రహము ఇదే. ఇలాంటి ఉదాహరణలే తిరుమలలోని గడప కులశేఖర ఆళ్వార్ గారిది, శ్రీరంగంలోని విద్యాశంకర స్వామి అధిష్టానంది. సూక్ష్మ రూపంలో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారని చెప్తారు. ఇక్కడ స్వామిని దర్శించుకొని ఆ పక్కనే ఉన్న వీరభద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఈ ఆలయాలన్నీ కాళహస్తి ప్రధాన ద్వారం నుంచి ముఖద్వారం లోపలికి వెళ్లే మధ్యలోనే ఉన్నాయి. చరిత్రలోని మనందరికీ తెలిసిన మరొక కథ చూద్దాం. సాలీడు, ఏనుగు, పాము శివుణ్ణి ఆరాధించాయి. ప్రతి ఒక్కటి భగవంతుణ్ణి వేర్వేరుగా పూజించాయి. సాలీడు తన పట్టు వలలతో, పాము తన విలువైన రాళ్లతో,
మరియు విగ్రహాన్ని కడగడానికి పువ్వులు, నీటితో ఏనుగు. ఒకరోజు విగ్రహాన్ని కడుగుతున్నప్పుడు ఏనుగు విలువైన రాళ్ళని తీసేసింది. కోపోద్రిక్తుడైన పాము అతన్ని కరిచింది మరియు అతను సరీసృపాన్ని తొక్కి చంపేశాడు. సాలీడు గోడ మధ్యలో చిక్కుకుంది. ముగ్గురు చనిపోయారు. వారి భక్తిని గురించి శివుడు వారి ఆత్మలను తన దైవత్వంతో విలీనం చేసుకున్నాడు. ఆ మూడింటిని కలిపి శ్రీకాళహస్తి అని పేరు పెట్టారు. అదే సాలీడు అంటే శ్రీ, పాము అంటే కాల, ఏనుగు అంటే హస్తి. అలా శ్రీకాళహస్తీశ్వరుడయ్యాడు. స్వామి ప్రధాన లింగాన్ని దర్శిస్తూ దాని గురించిన విశేషాలను తెలుసుకుందాం. ఇక్కడ స్వామి వాయులింగమని, దానికి ప్రత్యేకగా పక్కన ఉన్న దీపాలు ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కదలాడుతూ ఉంటాయని మనం ఇందాకనే తెలుసుకున్నాము. అలాగే అన్ని లింగాల్లో లాగా కాకుండా ఇక్కడ స్వామి వర్తులాకారంగా కాక చతురస్రాకారంగా ఉంటాడని కూడా తెలుసుకున్నాము. మరో విశేషం ఏంటంటే స్వామి లింగం మీద ఉండే 9 తొడుగులు స్టెప్స్ లాగా ఉండేవి 9 గ్రహాలకు సూచిక. అంటే 9 గ్రహాలు తన అధీనంలోనే ఉన్నాయనడానికి సూచిక. అంతేకాక ఇక్కడ రాహుకేతు పూజ చేస్తారు. అమ్మవారు పెట్టుకున్న వడ్డానం కూడా కేతు వడ్డానం అని చెప్తారు. అందుకే మరిక్కడా లేని విధంగా గ్రహణ సమయాల్లో ఇక్కడ ఆలయాన్ని మూసివేయరు. యథావిధిగా పూజలు జరుగుతాయి. ఈ తొడుగులను అర్చకులు కూడా తీయరని చెప్తారు. ఇదే ప్రతిరూపాన్ని పోలి బయట మనకు స్వామి లింగం కనిపిస్తుంది. ఆ లింగంలో మనకు 9 తొడుగుల కింద ఉన్న శేషువు, ఏనుగు తొండము, సాలీడు క్లియర్ గా కనిపిస్తాయి. అబ్జర్వ్ చేయండి. ఇంతటితో మా కాళహస్తి దర్శనం పూర్తయింది. ఇంకా ఆలయంలో కొన్ని చూడాల్సినవి మిగిలిపోయే ఉన్నాయి. ఇక్కడి వరకు మాత్రం నాకు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఆన్ ద వేలో మేము రిటర్న్ అయ్యేటప్పుడు వెంకటగిరి కోట మాకు కనిపించింది. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇది సందర్శక ప్రాంతమైనప్పటికీ సమయాభావం వల్ల మేము దగ్గరగా వెళ్ళి చూడలేదు. ఈ కోట 18వ శతాబ్దము ఆరంభం నాటిదంట. వెంకటగిరి రాజులు రేచర్ల పాలకులచే ఇది నిర్మించబడిందంట. కోట లోపల దర్బారు హాలు అవశేషాలు చూడొచ్చు. మీలో ఎంతమంది ఈ కోటను చూశారు కింద కామెంట్ చేయండి. చుట్టూ చెట్లు కప్పి ఉండడంతో గ్రీనరీ ఉండడంతో కోట బయట నుంచి సరిగా కనిపించలేదు. కానీ దీనికి ఎంట్రీ ఫీజు ఏమీ లేదంట. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇది ఓపెన్ ఉంటుందంట. మాకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కనిపించింది. రిటర్న్లో చూద్దాం అనుకునేప్పటికీ వర్షం పడింది. సో మేము చూడలేకపోయాము. ఈసారి మీకు వీలైతే తప్పకుండా చూడండి. సో చూసారు కదా ఈరోజు ట్రావెల్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ.